హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మిరియాల పప్పు చారు చేసుకుందాము. నేను ముందుగానే కుక్కర్లోని పప్పు వేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చేలాగా. ఒక గ్లాస్ పప్పుకి 1.5 గ్లాసు యాడ్ చేయాలి వాటరు. 3 విజిల్స్ రావాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. దాంట్లోకి మిరియాలు, డ్రై రోస్ట్, ధనియాలు, మెంతులు కొద్దిగా, జీలకర్ర ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పటి వరకు. చూడండి, చిటపటలు ఆడేస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. హీట్ అయిపోయింది కదా ఆయిల్ కూడా. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. కొద్దిగా కరివేపాకు ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. నేను ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేశాను. మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు టమాటా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ పప్పులో కొద్దిగా వేసాను. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా టమాటా మొత్తం మగ్గిపోయేటట్టు చేసుకోవాలి. చూసారు కదా, మెత్తగా మగ్గిపోయి కలిపిస్తున్నాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతపండు రసం, ఒక మరిగిన తర్వాత పప్పు యాడ్ చేద్దాం. చింతపండు వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. మీకు ఇది ఆప్షన్. ఎక్కువ మిరియాలు వేసుకుంటారు అనుకుంటే కారం వేసుకోవచ్చు. లేదు మేము మిరియాలు తక్కువ వేసుకున్నామంటే కొంచెం కారం వేసుకోండి. బాగా బాయిల్ వచ్చిన తర్వాత పప్పు యాడ్ చేస్తాం. చూసారు కదా, బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో పప్పు యాడ్ చేస్తున్నాను. పప్పుని బాగా కలుపుకుందాం ఒకసారి. మనం ఆల్రెడీ మిరియాల పొడి, మిరియాలు, ధనియాలు అన్నీ చేసుకున్నాం కదా. ఇందులో ఆ పౌడర్ మొత్తం వేసేస్తున్నాను. పౌడర్ వేసి బాగా కలుపుకుందాం ఒకసారి. ఇది ఏంటంటే ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే, మీడియం ఫ్లేమ్ కూడా కాదు, లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఎందుకంటే మిరియాలు మొత్తం ఆ రసం అంతా ఇందులోకి దిగుతుంది. అప్పుడే బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం.
చూసారు కదా, సగం బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా బెల్లం యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, అలా వేపులని మరగనివ్వండి. చాలా బాగుంటుంది. చూడండి, మన మిరియాల పప్పుచారు తయారైపోయింది. ఇంత బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది సరింబోలో తీసేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా అయిపోయి మన మిరియాల పప్పుచారు రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మిరియాల పప్పుచారు చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎందుకంటే మనకి దగ్గు, కోల్డ్ ఏమన్నా ఉన్నా సరే ఇది తినగానే వెంటనే రిలీఫ్ ఉంటుంది. మీకు ఒకసారి ట్రై చేసి చూడండి. బయట వర్షం పడుతున్నప్పుడు మనం ఇలాగా మిరియాల పప్పుచారు చేసుకున్నామంటే ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కూడా వెరైటీగా చేయాలి. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం.